కృష్ణా జిల్లా గన్నవరం న్యూ ఇంటర్నేషనల్ టెర్మినల్ నిర్మాణం పనులు చేస్తున్న వర్కర్స్ కార్మికులు ఆందోళన చేపట్టారు. గత 3 నెలలుగా ఢిల్లీకి చెందిన ఎన్కేజీ గుత్తేదారుల సంస్థ యాజమాన్యం తమకు వేతనం ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సుమారు ఒక్కొక్కరికి 30,000 వరకు రావాలి అంటూ హౌస్ కీపింగ్ మహిళలు గగ్గోలు పెట్టారు. వుడ్ వర్క్ సబ్ కాంట్రాక్టర్కు సుమారు 10 లక్షల వరకు రావాలి అని, తమ ఇంట్లో బంగారం తాకట్టు పెట్టి వర్కర్స్కు జీతాలు ఇచ్చానని ఆవేదన వ్యక్తం చేస్తున్న వైనం కనిపించింది. ఎన్కేజీ సంస్థ జీఎంను నిలదీయగా ఢిల్లీలో తమ కాంట్రాక్ట్ మారింది అంటూ చేతులు దులుపుకున్నారు. సుమారు 50 మంది హౌస్ కీపింగ్ మహిళలు, హెల్పర్స్, వర్కర్స్ తమకు న్యాయం చేయాలి అంటూ కోరుతున్నారు. త్రిమూర్తి సార్, బుధవారం అండి. నేను 3 సంవత్సరాలు మరి దీంట్లో తాట తోలుతూ ఉంటాను. 2 సంవత్సరాలు బట్టి లేబర్ కావాలంటే పెట్టాను సార్. అయితే 2 లక్షల బిల్లు కల్లా 50,000, 80,000, 30,000 అట్లా ఇస్తున్నారు సార్. మొన్న కూడా మగవాళ్ళు కావాలి మీటింగ్ ఉందని చెప్పి ఇది చేస్తే రోజుకి ఎంత కూలి, రోజు లెక్క, వారాల లెక్క, లేబర్ కదా, మీకు ఏ రకంగా ఇస్తారు? 4,50 రోజుకి 4,50. ఇంకా లోపల సార్ ఎవరు సంస్థ ఎన్కేజీ స్టాఫ్ జిఎం సార్ తీసుకురామని కాల్ చేస్తారు. రోజుకి మాకు 500 అయితే నెలకు వచ్చేసరికి మాకు 3-4 లక్షల బిల్లు అయింది. బిల్లులో 1 లక్ష రూపాయలు 70,000 అట్లా వేస్తారు. ఇప్పుడు మాకు 2 లక్షలు రావాలి. 3 నెలల నుంచి డబ్బులు వేయాలి సార్. హౌస్ కీపింగ్ ఊడుస్తాం, కాంక్రీట్ పని చేపిస్తారు. మా లేబర్లు ఇప్పుడు ఇంటికి వచ్చి గోల్ చేస్తున్నారు. ఎంతకాలం బట్టి వాళ్ళమ్మా పెండింగ్ ఎంత ఉంది ఒక్కొక్క మనిషికి తెలియదు సార్. మామూలుగా అందరిలో బిల్లులు లెక్క అంటే వాళ్ళు సంతకాలు చేస్తారు బుక్ మీద. అంటే సుమారుగా ఎంత వాళ్ళు ఒక మనిషికి ఎంత వస్తుంది? 3 నెలల బిల్లు కనీసం 30,000 కాడికి రావాలి. ఒక్కొక్కరు 30,000. ఓకే, 7 లక్షల బిల్లు రావాలి సార్. 7 లక్షల బిల్లు 5,000 కాడ ఎత్తలు, ఒక్కోసారి వారం డబ్బులు ఎత్తున్నారు. 2 నెలలు, 1 నెల కాడ ఎత్తల, ఒక 20 రోజులు, ఒక 10 రోజులు అట్టయితే ఏం చేసుకొని బతకాలి? మేము ఏం తిని బతకాలి? కూలి పనులు చేసుకునేవాళ్ళం. ఆ రూపాయి మీద ఆదరవుగా సిమెంట్ కట్టలు మోపించారు, కంకర మోపించారు, అన్ని మోపించారు. గొడ్డి చాకిరి చేస్తున్నాం. గొడ్డి చాకిరి మాట్లాడుతున్నాం. గొడ్డి చాకిరి చేసేటప్పుడు మా డబ్బులు మాకు ఇవ్వాలి కదా సార్. 10 రోజులు, 20 రోజులు అట్టయితే ఏం సరిపోతాయి మాకు? మేము పేదవాళ్ళం, కూలి చేసి బతికేవాళ్ళం. మా కూలి మాకు న్యాయం చేయాలి, మా డబ్బులు మాకు రావాలి. ఒక్కోళ్ళకి 25,000, 30,000 వస్తాయి. మరి ఆ మీద పడుతున్నాం, మేస్త్రి మీద. నెల రోజులకు వస్తాయో తెలియదు, ఒక 20 రోజులకు వస్తాయో తెలియదు. ఏదో నామకావాసిగా మేము ఆ 10-20 రోజుల్లోనే 1,50,000-2 లక్షలు పనిచేసేస్తాం సార్. మాకు ఆ 10 రోజులు ఖర్చుల డబ్బులు సుమారుగా మేము 2 లక్షలు, 1,50,000 దాకా పనిచేసిన డబ్బులు వీళ్ళు నామకావాసిగా ఒక 20,000 వేస్తాము, 25,000 వేస్తాము, 30,000 వేస్తారు. మిగిలినవి అలాగే పెరిగిపోతాయి. అలా దగ్గర 10 లక్షల పైన అలాగే పెరిగిపోయి ఉన్నాయి సార్. ఏంటి మొన్న ఈ మధ్య ఒక 2 లక్షలు వేసారు. వేసి బిల్లులు అన్నీ రికార్డు చేసి మళ్ళీ తీసిన తర్వాత బిల్లులు అన్నీ చూపించండి సార్, నా పని తరపున నాకు డబ్బులు ఇవ్వండి అంటే, ముందర ఈ డబ్బులు తీసుకొని పని నడుపు, అర్జెంటు ఇన్స్పెక్షన్స్ ఉన్నాయి, వాళ్ళు వస్తారు వీళ్ళు వస్తారని పని చేయించుకుంటారు. ఏంటి ఈ ఖర్చుల డబ్బులు ఉండవు, ఏముండవు. పనివాళ్ళు ఏమో మాకు పనికి తీసుకెళ్ళాము, మీరు డబ్బులు ఎవరైనా ఇంటికి వచ్చి బూతులు తిడతారు, స్టేషన్లో కేసులు పెడతారు, వాళ్ళు ఎవరో పోలీసులు పిలిపించి గొడవలు పెడతారు. వాళ్ళని సరిదిద్దుకుంటాం సరిపోద్ది, పని చేయకుండా వీళ్ళ చుట్టూరు తిరగటం సరిపోద్ది. ప్రతి నెల వీళ్ళు చేసిన వర్క్స్ మాకు ఇంత పని చేసామని నాకు ఈ పేపర్లు కూడా ఇవ్వరు సార్. నేను వెళ్ళేటప్పుడు ఫోన్లో ఫోటో తీసుకుంటాను. ఏంటి ఇప్పుడు వరకు చేసిన రిపోర్టు మా డబ్బులు మాకు ఇవ్వండి అని అడుగుతున్నాం. మాకు వేరేది ఏమో. ఏ సంస్థ అండి? ఎన్కేజీ అని కొత్త ఎయిర్పోర్ట్, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కడుతున్నారు సార్. నేను పనులను పెట్టి కాంట్రాక్టరా? నేను కాంట్రాక్టర్. ఎన్కేజీకి నేను సబ్ కాంట్రాక్టర్. ఓకే, ఎన్కేజీ దగ్గర నేను తీసుకుంటాను. ఏమేమి కాంట్రాక్ట్ చేస్తున్నారు? నేను వుడ్ వర్క్, ఏసీబీ ప్యానల్, షీట్ వర్క్, గ్లాస్ ఉండేది కానీ గ్లాస్ నేను ఇందులో చేయలేదు. మేజర్ వర్క్, వుడ్ వర్క్ అన్నీ చేశాను. మ్యాక్సిమం నా పని అయిపోయింది సార్. ఒక విషయం ఏంటంటే, నేను బ్యాక్గ్రౌండ్ వుడ్ వర్క్ చేసినాక దానిపైన కవరింగ్ సపరేట్ గ్లాస్ కానీ కొరియన్ కానీ అలాంటిది వస్తుంది. వాళ్ళు హిందీ వాళ్ళ పనే వెళ్ళిపోతారు, కానీ నా రికార్డు స్టేట్మెంట్ ఇక్కడ ఆఫీస్లో ఉండదు. మన తెలుగు వాళ్ళని అయితే ఈ భాష అర్థం కాకొకటి, ఇవన్నీ ఒకటి చాలా ఇబ్బందులు పెడుతున్నారు సార్. ఈ సంస్థ ఎక్కడదండి? ఢిల్లీ సంస్థ సార్. ఢిల్లీ సంస్థ సార్. మనకి సంస్థలో ఎన్ని వివరాలు తెలియకపోయినా మాకు ప్రాజెక్టు మన దగ్గరలో ఉంది, ఏదో పని చేసుకోవాలని పని వాళ్ళని తీసుకొని వస్తాం. ఏంటి వాళ్ళు మామూలు ఇబ్బందులు కాదు సార్. ఎందుకు ఎగ్గొడతారులే, ఇవాళ కాదు రేపిస్తారులే అని పని మానేసి ఇంట్లో ఉండలేం కదా సార్. ఏదో పనులు అన్న ఉద్దేశంతో వచ్చి మేము పనులు చేసుకుంటున్నాం. ఇప్పుడు
10 రోజులకు రాని 20 రోజులకు రాని తలా 2000 3000 అట్లా చదరాల్సి వస్తుంది సార్. వాడు వారం 10 రోజులు చేస్తే మనిషికి 10,000 వెళ్ళాల్సి వస్తే 20 రోజులకి మనిషికి 5,000 కూడా ఇవ్వలేకపోతున్నాం సార్. సంవత్సరంన్నర నుంచి ఇదే తంతులో ఉంటుంది. ఏంటి వీళ్ళు ఎప్పటికప్పుడు రికార్డు చేసుకొని ఇవన్నీ ఇస్తారు, వీటి తాలూకా డబ్బుల వివరాలు చెప్పరు. ఏంటి ఆ బిల్లింగ్ ఆఫీసర్కి వెళ్ళి ఏంటి వచ్చావంటారు, ఏదో చుట్టం చూపుగా ఎందుకు వచ్చావంటారు, సార్ లేరంటారు, ఒక సమాధానం చెప్పరు. ఇవాళ తీరా 2 రోజుల నుంచి ఏదో గొడవలు జరుగుతాయి. ఏంటి మా డబ్బులు, మా క్రిస్మస్ పండుగ వస్తుంది, డబ్బులు ఇస్తారులే 20కి వస్తుందన్నా వస్తాయి అన్నట్టుగా ఊహాగానాల్లో ఉన్నాం. ఇవాళ కంపెనీ మూత పెట్టేశారు, తీసేశారు ఈ కంపెనీని అని చెప్పారు. మా డబ్బులు ఎవరు ఇస్తారు సార్? నేను ఇంట్లో భార్య పిల్లల బంగారం తాకట్టు పెట్టి, మా అమ్మ నాన్న పెట్టిన బంగారం సార్, అది తాకట్టు పెట్టి పనులు పెట్టి పన్ను నడిపించాను. ఇక్కడ 2 పడిపోయారు సార్. ఎన్నుపోసి ఒకటికి ఇరిగిపోయింది, ఒకటి ఇరిగిపోతే వాళ్ళకి అప్పులు చేసి బాగు చేయించాను సార్. ఏంటి ఇప్పుడు నేను లక్షల రూపాయలు నేను బయట అప్పులు తెచ్చున్నాను. నేను ఎవరికి ఇవ్వాలి? అమౌంట్ ఎంత వస్తుంది? నాకు 12 లక్షల పైన రావాలి సార్. ఇప్పుడు ఈ మహిళలు కూడా మీకు మీ దగ్గర పనిచేసేవాళ్ళు? మహిళలు వాళ్ళు వేరే టీం సార్, ఇంకొక అమ్మాయి వీళ్ళు హౌస్ కీపింగ్ డిపార్ట్మెంట్. ఏమంటున్నారు సమాధానం చెప్పేవాళ్ళు లేరు. ఇప్పుడు మీరు లోకల్ గన్నవరం అంటున్నారు కదా, అథారిటీ అధికారులకు, ఎయిర్పోర్ట్ అథారిటీ అధికారులకు అన్నీ తెలుసు సార్. వచ్చినప్పుడల్లా మేము సార్ ఇదని చెప్తూనే ఉంటాం ఎవరో ఒకరికి. నేను గత 12,000 పైనుంచే చేస్తున్నాను. ఏంటి ఇవ్వలేదంట, ఇచ్చేయండి నెక్స్ట్ బిల్లు ఇవ్వండి, ఏదో మా ముందలు చెప్పెళ్తారు. మాకు అథారిటీ కాదు కదా సార్ పని ఇచ్చింది, ఎన్కేజీ ఇచ్చారు, వాళ్ళని అడుక్కోవాలి మేము. వాళ్ళు ఉద్యోగస్తులు సార్, వాళ్ళు రేపు సడన్గా ట్రాన్స్ఫర్ అయిపోయినా కూడా కనపడతారు, ఏం చేస్తాం అంటారు. అంతవరకే అథారిటీ వాళ్ళు వాళ్ళ పనులు చేయించుకుంటారే కానీ మాకు అథారిటీ డబ్బులు ఇవ్వదు. అథారిటీ ఉన్న మనిషి వరకు పలకరిస్తారు, మంచిగా ఉంటారు, అంతవరకే. వాళ్ళ డ్యూటీ వాళ్ళది, మా డ్యూటీ మాది. మాకు పని ఇచ్చిన వాళ్ళు మాకు డబ్బులు ఇవ్వాలి కదా సార్. ఇప్పుడు లేదు, మాకు ఇందులో ట్యాక్సులు అవన్నీ పోను, ట్యాక్సులు కటింగ్ కూడా ఉంటుంది సార్. మరి ఆ ట్యాక్సులు కూలి పని చేసుకునే దానికి కటింగ్ ఏంటో కూడా తెలియదు, దానికి ఒప్పందమై పని చేస్తున్నాం. అయ్యి సక్రమమైన రికార్డు లేదు. మా పని చేసిన డబ్బులు మాకు ఇవ్వండి చాలు, మా కూలి డబ్బులు. అడుగు 20 రూపాయలు 40 రూపాయలు చొప్పున చేసామండి చదరపు అడుగు. లక్షల్లో ఆగిపోతే మేమేం చేయాలి సార్? ఎలా బతకాలి? ఇంటికి కూడా వెళ్ళలేని పరిస్థితి సార్. అర్ధరాత్రి వెళ్ళి 12 తర్వాత పండుకొని తెల్లారగట్టు వచ్చేస్తున్నాం మేము. పనోళ్ళు వచ్చి డబ్బులు వేయని గొడవ చేస్తారని, బయట అప్పులు తెచ్చిన వాళ్ళు గొడవ చేస్తారని, అలాంటి పరిస్థితిగా ఉంది సార్ మాది. సంస్థ ఎవరు లేరు ఇక్కడ? ఎవరు లేరు సార్, ఎవరు లేరు. ఎప్పుడు వెళ్ళిపోయారో తెలియదు. ఇక్కడెక్కడ ఉంటారు చుట్టుపక్కల, వీళ్ళందరికీ ఇన్ఫార్మర్స్ ఉంటారు. అది వర్క్ అవ్వలేదు సార్, ఇంకా 2 సంవత్సరాలు బట్టి